ఏ వచ్చాక డేవాప్స్ అవసరం ఎంత ఉంది? సో ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణారెడ్డి, మల్టీక్లోడ్ డెవ్సెకాప్స్ ట్రైనర్ అట్ పీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఏ వచ్చాక టెక్నాలజీ వరల్డ్‌లో చాలా చేంజెస్ చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. ఒక సైడ్ ఏ యూస్ చేసుకున్న అప్లికేషన్స్ అవ్వచ్చు, ఆటోమేషన్స్, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ గురించి డైలీ కొత్త డెవలప్‌మెంట్స్ వింటూనే ఉన్నాం. ఇంకో సైడ్ కంపెనీస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హ్యూజ్ స్కేల్‌లో డిపెండ్ అవుతున్నాయి. సో ఈ సిట్యుయేషన్‌లో ఐటీలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఉంటుంది. ఇంత ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంటే మల్టీ క్లౌడ్‌కి ఇంకా ఏం అవసరం ఉంటుంది? సో చాలామంది వచ్చాక క్లౌడ్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అనుకుంటున్నారు. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అప్లికేషన్‌ని మనం యూజ్ చేస్తున్నాం అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా రైట్. ఒక యూజర్ రిక్వెస్ట్ పంపించాడు అండ్ సిస్టమ్ ప్రాసెస్ చేస్తుంది అండ్ రిజల్ట్ జనరేట్ చేస్తుంది. కానీ ఆ అప్లికేషన్ వర్క్ అవ్వడానికి బ్యాక్ ఎండ్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి సంబంధించిన కంప్యూటర్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, మానిటరింగ్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే విజిబుల్గా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్విజిబుల్గా వర్క్ చేస్తుంది. అందుకే క్లౌడ్ టెక్నాలజీ ఇప్పుడు కూడా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంటే సరిపోదా, మళ్ళీ ఇన్ని మల్టిపుల్ క్లౌడ్స్ ఎందుకు అని. ఒక కంపెనీకి ఒక పర్టికులర్ వర్క్ లోడ్కి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ బెటర్గా ఉండొచ్చు, ఇంకో రిక్వైర్మెంట్కి వేరే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో కాస్ట్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అవైలబిలిటీ అవ్వచ్చు, సెక్యూరిటీ, బిజినెస్ రిక్వైర్మెంట్, ఇలా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బట్టి ఆర్గనైజేషన్స్ మల్టిపుల్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని యూస్ చేయవచ్చు. ఇక్కడే మల్టీ క్లౌడ్ కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్ డిఫరెంట్ క్లౌడ్స్కి డిఫరెంట్ బిజినెస్ ఆర్ టెక్నికల్ రిక్వైర్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు. అదే మల్టీ క్లౌడ్ అప్రోచ్ అంటాం. కానీ మల్టీ క్లౌడ్ అంటే జస్ట్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ నేను చెప్పడం మాత్రమే కాదు. సో ఇక్కడే యాక్చువల్ ఛాలెంజ్. సో ఏంటంటే మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, అప్లికేషన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఎలా డిప్లాయ్ చేయాలి, డేటాని ఎంత సెక్యూర్గా హ్యాండిల్ చేయాలి, డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మధ్య ఇంటిగ్రేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, పర్ఫార్మెన్స్ని ఎలా మానిటర్ చేయాలి, ఆర్ కాస్ట్ అన్నెసెసరీగా ఇంక్రీజ్ కాకుండా ఎలా మనం కంట్రోల్ చేయాలి. ఇవే మనకు ప్రాక్టికల్గా ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే మల్టీ క్లౌడ్ కెరియర్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి జస్ట్ థియరీ కన్నా హ్యాండ్స్ ఆన్ అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రోత్ని మల్టీ క్లౌడ్తో కనెక్ట్ చేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుందాం. వర్క్లోడ్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ పవర్, డేటా ప్రాసెసింగ్ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు రైట్. ఆర్గనైజేషన్స్ ఈ రిక్వైర్మెంట్స్ బట్టి డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిఫరెంట్ క్లౌడ్లో డిప్లాయ్ చేయొచ్చు. కొన్ని వర్క్లోడ్స్ ఒక ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వచ్చు, ఇంకో వర్క్లోడ్స్ వేరే ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వచ్చు. సో పెరిగిన కొద్దీ అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. సో అంటే వచ్చిందని మల్టీ క్లౌడ్ అబ్జల్యూట్ అయిపోయిందని కాదు. యాక్చువల్గా అప్లికేషన్ పెరిగిన కొద్దీ వాటిని సపోర్ట్ చేసే స్కేలబుల్, రిలయబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక మిస్టేక్ మాత్రం చేయకండి. మల్టీ క్లౌడ్ డిమాండ్ ఉందని చెప్పి జస్ట్ టూల్స్ నేర్చుకొని జాబ్ కోసం రెడీ అవ్వడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే రియల్ సినారియోస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ క్లౌడ్ రిసోర్స్ని క్రియేట్ చేయడం నుండి డిప్లాయ్మెంట్ వరకు ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మధ్య డిఫరెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సెక్యూరిటీ, నెట్వర్కింగ్, మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ బేసిక్స్ మీద చాలా క్లారిటీగా ఉండాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే అప్రోచ్ కూడా మనకు తెలిసి ఉండాలి. సో బికాస్ టెక్నాలజీలో కంపెనీస్ టూల్స్ కోసం మాత్రమే హైర్ చేయవు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రొఫెషనల్స్ మాత్రమే హైర్ చేస్తాయి. సో మీరు ఐటీ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఆల్రెడీ క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదా గ్రోత్తో క్లౌడ్ కెరియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్లారిటీ కావాలా? అయితే ఈ ఫస్ట్ ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ చేంజ్ అవుతుంది, టూల్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి, ప్లాట్ఫామ్ చేంజ్ అవుతాయి, కానీ స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ అండ్ మేనేజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ మాత్రం కంటిన్యూగా ఉంటుంది. అదే క్లౌడ్. అందుకే మల్టీ క్లౌడ్ని జస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీలా కాకుండా కంపెనీస్ ఎందుకు యూస్ చేస్తున్నాయి, రియల్ టైంలో ఎక్కడ యూస్ చేస్తున్నాయి, దాన్ని మేనేజ్ చేయడానికి ఏం స్కిల్స్ కావాలని పర్స్పెక్టివ్తో నేర్చుకోండి. మరి మల్టీ క్లౌడ్లో ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలి, డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని ఎలా అప్రోచ్ చేయాలి, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మల్టీ క్లౌడ్ ఎలా వర్క్ చేస్తుంది, కెరియర్ కోసం ఏం స్కిల్స్ ఇంపార్టెంట్, హ్యాండ్స్ ఆన్గా ఎలానే ప్రాక్టీస్ చేయాలి అని ఈ క్వశ్చన్స్ మీకు కనుక ఉంటే క్లారిటీ కోసం వీక్యూబ్ కండక్ట్ చేసే ఫ్రీ మల్టీ క్లౌడ్ డెమోకి రిజిస్టర్ అవ్వండి. రియల్ టైమ్ క్లాసెస్లో కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్ అప్రోచ్తో నేర్చుకుందాం. అసైన్మెంట్స్తో రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం, ఫ్యాకల్టీ గైడెన్స్తో డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్స్తో కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవడం, మాక్ ఇంటర్వ్యూస్తో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయడం లాంటి లెర్నింగ్ సపోర్ట్తో స్టూడెంట్స్ని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్తో ప్రిపేర్ చేయడానికి ఫోకస్ చేస్తాం. ఎందుకంటే గోల్ జస్ట్ మల్టీ క్లౌడ్ నేర్చుకోవడమే కాదు,
డిఫరెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్తో రియల్ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలగాలి అనే కాన్ఫిడెన్స్తో చెప్పగలిగే లెవెల్కి రీచ్ అవ్వడం. సో ఏఐ వచ్చాక మల్టీ క్లౌడ్ అవసరం తగ్గిందా? ఆన్సర్ సింపుల్. ఏ అప్లికేషన్ పెరిగిన కొద్దీ వాటిని రన్ చేయడానికి, స్కేల్ చేయడానికి, సెక్యూర్గా మేనేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కంటిన్యూగా ఉంటుంది. యాక్చువల్గా క్వశ్చన్ మల్టీ క్లౌడ్ ఉంటుందా లేదా అని కాదు. సో మారుతున్న టెక్నాలజీ వరల్డ్లో మనం దాన్ని మేనేజ్ చేయడానికి రెడీ ఉన్నామా లేదా అనేది. ఆ ఆన్సరే మీ నెక్స్ట్ కెరియర్ స్టెప్ని డిసైడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.